హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఇన్నోవేటివ్ థింకర్స్కి స్వాగతం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే మనం ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు మనం తీసుకున్నటువంటి ఆహారం ఎలా డైజెషన్ అవుతుంది, ఎన్ని ఎన్ని గదులలో లేకపోతే ఎన్ని స్టేజెస్లలో మన ఫుడ్ అనేది చేరి ఎప్పుడు డైజెషన్ అవుతుంది అనేటువంటి విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా చూడండి, డైజెషన్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాము. డైజెషన్ ఎన్ని విధాలుగా జరుగుతుందో చూద్దాము. ఎక్కడెక్కడ ఎంతెంతసేపు అవుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొత్తగా చూసేటువంటి వారు నా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, డైజెషన్ సిస్టమ్ మన ఆహారం చూడండి, మన ఆహారం శరీరంలో ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఆహారము. మొదటగా ఆహారము తర్వాత నోట్లోకి వెళ్తుంది, తర్వాత అన్నవాహిక, తర్వాత కడుపులోకి వెళ్తుంది, తర్వాత చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఆహారం వెళ్ళే మార్గం లేదా ఆహారం ప్రయాణించే ఒక వే అన్నమాట. ఇది మన శరీరంలో. సెకండ్ వచ్చేసి చూడండి, మౌత్. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఆహారం అనేది నోట్లోకి వెళ్తుంది కదా. మొదటి క్రియ అంటే జీర్ణక్రియ మొదటి స్టెప్ అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది మొదటి స్టెప్లో చూద్దాము. పళ్ళు ఆహారాన్ని నములుతాయి, లాలాజలం జీర్ణక్రియ ప్రారంభం అవుతుందన్నమాట. సెకండ్ది కడుపు. చూడండి, ఆహారాన్ని కలిపి జీర్ణం కొనసాగుతుంది. చూడండి, కొత్తగా నా యొక్క ఛానల్ చూసేటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, తర్వాత ఏమవుతుంది, చిన్న ప్రేగులో వెళ్ళి చూడండి, పోషక శోషణకు సహాయం చేస్తాయి. అదేవిధంగా పోషకాలు రక్తంలోకి చేరుతాయి. పోషకాలు డైరెక్ట్గా ఎక్కడ చేరుతాయి, రక్తంలోకి చేరుతాయి. చిన్న ప్రేగు పెద్ద మార్కు. చూడండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నగా దీన్ని పరిగణిస్తాం. చూడండి, మెమోరిటిక్. చూడండి, స్మాల్ ఇంటెన్షన్స్ న్యూట్రిషన్స్, లార్జ్ ఇంటెన్షన్ వాటర్. చూడండి, ఇది కూడా దీన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రశ్న పెద్ద మార్క్ ఇటువంటి చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇది ఏదైతే ఉందో చిన్న ప్రశ్న పెద్ద మార్కులో ప్రధాన నీటి శోషణ ఉంది కదా, మెమోరిట్రిక్, ఇది ఆన్సర్ కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు తప్పకుండా ఆన్సర్ కామెంట్ చేసేయండి. పోషక శోషణ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి కడుపు, ఆప్షన్ సి చిన్న ప్రేగు, ఆప్షన్ డి పెద్ద ప్రేగు. ఆన్సర్ కామెంట్ చేయండి. మీ ఆన్సర్ ముందుగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా చూసేటువంటి వారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి నోట్స్ తయారు చేసి మీ దాకా రావాలి అంటే తప్పకుండా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.